ఏమైందిరా? మీ బట్టలు ఎలా తడిసాయి? ఏంటమ్మా ఇది? నీకేదైనా సమస్య వస్తే నాతో మాట్లాడాలి కాని ఇలా ప్రాణాలు తీసుకోవాలనుకోవడం ఏంటమ్మా? ఆవేశంలోనైనా బాధలోనైనా చనిపోవాలన్న నిర్ణయం తీసుకోవడం నీకు తేలిక కావచ్చమ్మా, కాని అది తట్టుకునే శక్తి నా దగ్గర లేదమ్మా. మీ కుటుంబానికి దూరమై ఇన్నాళ్ళు నీ అనుభవిస్తున్న బాధలు చాలమ్మా. ఈ ఆస్తి ఈ అంతస్తులంతా మీ అమ్మా నాన్నలు చేసిన సహాయమమ్మా. అలాంటి నువ్వు మాకు దూరం అయితే మేముండి ప్రతిఫలమేముంది చెప్పు? నువ్విక్కడే మాతో పాటు సంతోషంగా ఉంటేనే మా మనుగడకి అర్థం ఉంటుందమ్మా. ఎప్పుడు ఇలాంటి ప్రయత్నాలు కాదు కదా, అలాంటి ఆలోచనలు కూడా చేయొద్దమ్మా, సరేనా? సరే బాబుగారు. బావుగారు, ఏంటండి ఇది? పవిత్రంగా చూసుకునే ఈ ఇంట్లో తాగడమే కాకుండా కాచాయిన్ని మ్యాగీని చంపాలనుకున్న దీన్ని మందలించకుండా తిరిగొచ్చినందుకు సంబరపడిపోతున్నారా? ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేయగానే దీని తప్పు ఒప్పైపోయిందా బావుగారు? పిన్ని, సరసు చేసిన తప్పుకి నేను సారీ చెప్తున్నాను. నేను వెళ్లడం కొంచెం లేట్ అయి ఉంటే సరసు కుటుంబానికి మనం సమాధానం చెప్పాల్సి వచ్చుండేది. దయచేసి అర్థం చేసుకో పిన్ని. అది కాదు రాహుల్, అసలు సరసు చేసిన పనికి శాంభవి, ఇక చాలు. జరిగిందేదో జరిగింది. ఇక ఈ విషయం గురించి ఎవ్వరూ మాట్లాడద్దు. అమ్మా సరసు, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. చాలా గర్వంగా ఉంది రాహుల్. ఉదయం నుంచి సరస్సు కనిపించకపోవడంతో ఏదో తెలియని కోపం, రుణం తీర్చుకునే అవకాశం పోతుందేమోనన్న బాధ. నా ఇంటి వాళ్లే నా అనుకున్న వాళ్ళని కాదనుకుంటున్నారనే దుఃఖం.
సరస్సును తీసుకొచ్చి ఒక్క నిమిషంలో వాటన్నింటినీ మాయం చేసేశావు. నీ వల్ల ఇవాళ నేను ప్రశాంతంగా నిద్రపోతాను. ఈరోజే కాదు డాడీ, మీరెప్పుడూ రిలాక్స్డ్గానే ఉండాలి. అప్పుడే ఈ ఇల్లు, ఈ ఇంట్లో ఉన్న మనుషులు హ్యాపీగా ఉంటారు. ఒక్క విషయం రాహుల్, నేను ఉన్నా లేకపోయినా సరస్సుకి ఏ కష్టం రానీయకుండా ఒక ఆత్మీయుల్లాగా చూసుకోవాల్సింది నువ్వే. నా కొడుగ్గా నీకు వారసత్వంగా ఇస్తున్న బాధ్యత ఇది. సరే డాడీ, తనకి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. చిన్న మేడం, అక్కడే ఆగిపోయారే? నాతో మాట్లాడకు. నువ్వంటే నాకు చాలా కోపంగా ఉంది. ఎందుకు? ఎందుకేంటి? మా అందరినీ వదిలేసి చనిపోవాలనుకున్నాగా. అంటే అదేదో బాధ ఆవేశంలో. ఏంటి ఆవేశం? నువ్వు నేను ఫ్రెండ్స్ అని మర్చిపోయావా? నీకే ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పాలి కదా. సరే మేడం, ఈసారి చెప్తానులే చిన్న మేడం. ఇంకెప్పుడు ఇలా చేయకు సరసు. నాకు చాలా భయం వేసింది తెలుసా? సరే, ఇంకెప్పుడు అలా చేయండి. సరే కాదు, ప్రామిస్ చేయి. నిజంగా ఇంకెప్పుడు అలా చేయను. దట్స్ గుడ్. నువ్వు ఉదయం నుంచి ఏమైనా తిన్నావా? నీకు ఆకలిగా లేదా? లేదమ్మా. ఊరికే అబద్ధం చెప్పకు. ఆకలి లేకుండా ఎలా ఉంటుంది? నేను వెళ్ళి ఫుడ్ తీసుకుని వస్తా, నువ్వు ఇక్కడే ఉండు. వద్దమ్మా, నాకు ఆకలిగా అనిపిస్తే నేను వెళ్ళి తింటానమ్మా. మీరేం తీసుకురావద్దు. అలా అంటే నేను వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? నువ్వు ఫుడ్ తినే వరకు నేను ఎక్కడికి వెళ్ళను. నేను కూడా వెళ్ళనివ్వను. ఇక్కడే ఉండు. అమ్మా, చూసావా, నీకు ఆకలిస్తుందని అన్నకు కూడా తెలిసిపోయింది. అందుకే ఫుడ్ తెచ్చాడు. తీసుకో. మీకెందుకు బాబు ఈ శ్రమ? నేను వెళ్ళి తినేదాన్ని కదా. నా అనుకున్న వాళ్ళకి చేసే సాయం శ్రమ అవదు సరసు. తీసుకో. ఏంటలా చూస్తున్నావు? తీసుకో. అంటే ఇప్పుడు ఆకలిగా లేదు బాబు, తర్వాత తింటా. నేను నమ్మను. ఏడ్చి ఏడ్చి నీ కళ్ళు కన్నీళ్లతో నిండాయేమో కానీ నీ కడుపు మాత్రం ఖాళీగా ఉందని నాకు తెలుసు. ఆకలి దగ్గర, అమ్మ దగ్గర అబద్ధం చెప్పడం ఎంత తేలికో కనిపెట్టడం కూడా అంతే తేలిక. తిను సరసు.
ఏమైంది సరసు? ఆ కన్నీళ్ళేంటి? కారంగా ఉందా? మా అమ్మ గుర్తొచ్చింది బాబు. కూర్చో సరసు. ఈరోజు మేమంతా ఇంత ఇంకెప్పుడు ఒంటరిగా ఫీల్ అవ్వదు. ఇదిగో మొత్తం తినేసి ఏ ఆలోచన లేకుండా హ్యాపీగా నిద్రపో. అర్థమైందా? రాహుల్ బాబు నా గురించి ఆలోచించడం, నా కోసం స్వయంగా భోజనం తీసుకురావడం అంత కలలా ఉంది. నన్ను అర్థం చేసుకునే ఇలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం. బావగారు, అక్క ఒకసారి వీడియో కాల్ చేయమని చెప్పింది, చేయమంటారా? ఏంటి సంగతి? ఇంట్లో విషయాలు తన వరకు వెళ్ళాయా? చెప్పుకునే అంత గొప్పవి కాదు, చెప్పే అంత సాహసం కూడా ఎవ్వరూ చేయరు. అక్కకి తెలిసే అవకాశమే లేదు. మరి కాల్ ఎందుకు? ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పింది. కాల్ చేయి. హాయ్ శాంభవి. హాయ్ అక్క. నవ్య బర్త్డే ఎలా జరిగింది? ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే గ్రాండ్ గా జరిగిందక్క. ఓ గుడ్, దట్స్ గ్రేట్.
నువ్వు కూడా ఉంటే ఇంకా బాగుండేదక్క. మీరంతా ఉన్నారు కదా, చాలు శాంభవి. శాంభవి, కాల్ చేసిన విషయం ఏంటో చెప్పమను. ఈరోజు మీ ఇద్దరికి ఒక గుడ్ న్యూస్ అండ్ ఒక సర్ప్రైజ్ న్యూస్ చెప్పబోతున్నాను. ఏంటక్క అది? నేను తొందరలోనే ఇండియాకి రాబోతున్నాను. వావ్, గ్రేట్ అక్క. ఎప్పుడు వస్తున్నావు? డేట్ 2-3 days లో కన్ఫర్మ్ చేస్తాను. మరి సర్ప్రైజ్ ఏంటో కనుక్కో శాంభవి. మన రాహుల్కి పెళ్లి సంబంధం చూశాను. ఇదేంటి, రాహుల్ పెళ్లి విషయంలో నేను ఒకటనుకుంటే వాగ్దేవి ఇలాంటి నిర్ణయం తీసుకుంది? అంటే ఇది మనకి గుడ్ న్యూస్, రాహుల్కి సర్ప్రైజ్ అన్నమాట. అవును శాంభవి, నా ఇంటికొచ్చే కోడలికి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలని నేను కోరుకున్నాను అన్నీ ఆ అమ్మాయిలో ఉన్నాయి. చదువులో టాపర్, అందంలో అంజలినా, ఏదైనా సరే, ఎలాంటి వాళ్ళనైనా సరే స్ట్రైట్ గా పాయింట్ మాట్లాడగలిగే ధైర్యం ఉందా అమ్మాయికి? అలాంటి అమ్మాయి మెళ్ళో నా కొడుకు ముడివేస్తే అన్నిట్లో నెంబర్ 1 గా ఉన్న ఆ అమ్మాయి ఈ ఇంటికి నెంబర్ 1 కోడలవుతుంది. లక్కేంటంటే పెళ్లి సంబంధం గురించి నేను మాట్లాడకముందే వాళ్లే వచ్చి అడిగారు. నేను చాలా ఎక్సైట్ అయ్యాను. నాకన్నా 1 week ముందు తను ఇండియాకు వస్తుంది. తన పేరు ప్రేరణ. బాగుందక్క. అమ్మాయిని చూడకుండానే ఎలా చెప్తున్నావు శాంభవి? మా అక్క ఇంత హ్యాపీగా ఫీల్ అవుతోందంటే ఆ అమ్మాయి ఎలా ఉంటుందో నేను ఊహించగలను. మీ బావగారు ఒపీనియన్ కూడా అడుగు. తన నిర్ణయం మీద నాకు కూడా నమ్మకం ఉందని చెప్పు. ఇంకొక విషయం, రేపటి నుండి రాహుల్ని మన వాగ్దేవి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ని హ్యాండిల్ చేయమని చెప్పండి. వాణ్ణి కాలేజీకి వెళ్ళమని, అన్నిటినీ దగ్గరుండి చూసుకోమని చెప్పండి. సరే అక్క, చెప్తాను. ఓకే శాంభవి, సీ యూ సూన్. బాయ్. బాయ్ అక్క. ఏం బావగారు ఆలోచిస్తున్నారు? మీ అక్క ఈ బిజినెస్ విషయాల్లో పడి తన ఆరోగ్యం పాడు చేసుకుంటుందేమో, జాగ్రత్తగా చూసుకోమని చెప్పు. సరే. అక్క తొందరలోనే ఇంటికి రాబోతోంది అంటే ఇక్కడ లెక్కలు, ఈక్వేషన్స్ చాలా వేగంగా మారిపోబోతున్నాయన్నమాట. సరసుకి సారీ చెప్తానని దేవుడు ముందు మాటిచ్చి ఎలా మర్చిపోయావరా? అంటే తనతో నార్మల్గా మాట్లాడుతున్నావని ఊరుకున్నావా? రేయ్, సింపతితో దగ్గరవడం కాదురా, చేసిన తప్పుకి సారీ చెప్పి దగ్గరయ్యేవాడే మగాడు. సో రాహుల్, సే సారీ అండ్ బీ ఏ మగాడు రా. కమాన్. ఎలా చెప్దాం? సరసు, ఐఎమ్ సారీ. రేయ్, ఎక్స్ప్రెషన్ మార్చరా, ఆ కళ్ళలో ఫీల్ మిస్ అవుతుందిరా. సరసు, ఐఎమ్ సారీ.